Hello everyone, welcome back to Technic. This is Sanil. Welcome back to day 3 in VBR ready. సో 5:30కి లేపి 6:30 వరకు ధ్యాన్ చంద్ చేయడం తీసుకొచ్చారు. ఈరోజు సండే కాబట్టి యూత్ ఇండియా, ఫిట్ ఇండియా, హిట్ ఇండియా మూమెంట్ దానికి రిలేటెడ్గా సైక్లింగ్ మొత్తం చేపిస్తారు. అంటే లైక్ ఇప్పుడు పెరుగుతున్న ఒబేసిటీ డిసీజెస్ వల్ల సో సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది అనమాట. ఓకే, సో దానికోసం మమ్మల్ని సాగొడుతుర్రు. ఓకే, ఇట్స్ బి ఫైన్, ఎందుకంటే ఎంజాయ్మెంట్ అయిపోయింది. సండేస్ అండ్ సైకిల్ యూత్. ఓకే, సో అయితే మూమెంట్ అనమాట. సో ఇదంతా అరేంజ్మెంట్స్. సో ద స్టేడియం వ్యూ మాత్రం ఇది బాగుంది, లైక్ ఒక మినీ రెడ్ ఫోర్ట్ లాగా అనిపించింది. సో నెక్స్ట్ మా అందరికి సైకిల్ ఇచ్చేసారు, ఒక్కొక్కటి కొత్త సైకిల్. నాకైతే కొత్త సైకిల్ ఇచ్చారు, చాలా సంబరపడ్డా. సో ఆఫ్టర్ దెన్ అక్కడ మన డ్యాన్స్ మాస్టర్ వచ్చి డ్యాన్స్ చేపించి ఎక్సర్సైజ్ చేపిస్తుండు. ఓకే, మనం కూడా చేస్తామేమో అనుకున్నాం, చేస్తున్నాం లాస్ట్కి అయితే. సో ఆఫ్టర్ తర్వాత సైక్లింగ్ స్టార్ట్ చేయించారు. రైట్, ఇలా ఒక రూట్లో వెళ్ళి 5 kilometers రేడియస్ తిరిగేసి రావాలి, ముందుకెళ్ళి రౌండ్గా తిరిగేసి రావాలి. సో ఇదైతే మన సుప్రీంకోర్టు దారిలో కనబడ్డది. సో నెక్స్ట్ మన దరిద్రం అయితే చూపిస్తా. కొత్త సైకిల్ చైన్ ఎరిగిపోయింది, మనం నడిపిస్తే చైన్ ఎరిగిపోయింది. చైన్ తెగిపోవడం కాదు, ఇరిగిపోయింది. మళ్ళీ నొక్కుంటూ వచ్చేసరికి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్. లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేశారు, నిజంగా చెప్తున్నా. సో దీని ద్వారా లైక్ అంటే లైక్ పీపుల్స్ అందరు ఫిట్గా ఉంటారని ఒక అవుట్కమ్ ఏంటంటే ఫిట్గా ఉండాలి, అంతే. దట్స్ సెట్ ఫర్ దిస్ ఈవెంట్. సో ఇతనైతే యాంకర్, లైక్ లీడ్ రోల్ ప్లే చేసిన అతనైతే చాలా ఎంజాయ్ చేయించిండు మనకి. నెక్స్ట్ మనమైతే స్టేజ్ మీదకి పిలిచిర్రు. సో పిలవకుండా మనం స్టేజ్ మీదకి ఎక్కుతాం, అది కామన్ అనుకో, కానీ ఇక్కడ పిలిచిర్రు. సో పిలిచేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు డ్యాన్స్ చేయమని చెప్తే, సో ఇక్కడ మన తెలంగాణ పాటలు అయితే పెడతలేరు. సో దాని మీద అబ్జెక్షన్ చేసి మళ్ళీ మన తెలంగాణ పాట పెట్టించినాం. ఆ తర్వాత వేరే విషయం అనుకో. సో ఇతను జిమ్ ట్రైనర్ అంటే ఇతని హిస్టరీ. సో అందరికి సెల్ఫీ ఇచ్చేసిండు, మనం అందరికి సెల్ఫీ ఇచ్చేసినాం అనుకో అతనితో పాటు, అదొక వేరే విషయం అనుకో. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం తెలంగాణ పాట పెట్టించి మనమైతే ఎగిరినాం కంటిన్యూస్గా. సో ఏదైతే మంచి మెమొరబుల్గా, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చి ఇంత కొలాబరేటర్గా ఇంత కలెక్టివ్గా ఉండడం అంటే ఇంపాసిబుల్ అబ్బా. కానీ ఇక్కడ మేము ఉన్నాం అందరం వితౌట్ ఎనీ ఇష్యూస్, వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, నీట్గా అయిపోయింది. నెక్స్ట్ 7:30కి భారత్ మండపం వ్యూ ఇది. నో, అసలుకి మొత్తం ఫాగే, ఏం కనబడతలేదు. ఈరోజు ఎంతో తొందరగా సన్ అయితే వచ్చేసింది, దానివల్ల అందరం ఇక్కడ ఒక కార్నర్గా వచ్చేసి. సో దాని తర్వాత లంచ్, అంటే ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయినాక లంచ్ పెట్టారు. ఇది ఐటీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఒకటేసారి 3,000+ మెంబర్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇంత హ్యూజ్ ప్రొవైడ్ చేసి ఇంత క్వాలిటీ పెట్టారంటే ఓకే. నెక్స్ట్ మేము మళ్ళీ స్కిప్ చేసి సరోజిని మార్కెట్కి అయితే వెళ్ళిపోయినాం. సరోజిని మార్కెట్ అయితే వావ్, నైస్, ఇది చాలా బాగుంది, కానీ లోపల కోనికే భయమైంది, అట్లుంది. సో నెక్స్ట్ గతిశక్తి. సో లైక్ ఏంటంటే ఇండియాస్ అంటే లైక్ ఇప్పుడు డెవలప్మెంట్ మొత్తం ఇక్కడ చూపించేసారు త్రూ విఆర్, వర్చువల్ రియాలిటీ ద్వారా. కానీ ఏముందో మొత్తం లైక్ మనం ఎట్లా అంటే డెవలప్మెంట్ చూస్తున్నట్టే ఉంది, నిజంగా వండర్ఫుల్ ఇది. దీనికి టికెట్ ఉంటుంది, అంటే ఓన్లీ ఎట్ ఏ టైం 20 members లోపలికి అలా ఉంటుంది. సో మేము మధ్యాహ్నం వచ్చి వెళ్ళిపోయినాం, మాకు అలా లేదంటే. మళ్ళీ ఇప్పుడు వాడిని సెక్యూరిటీని సెట్ చేసి చిన్నగా ఏదో తంతర పడి లోపలికి తెచ్చేసినాం. లోపలికి వచ్చినాక మంచిగా ఇక 10 minutes ఇది వీడియో ప్లే చేసారు, అది చూసినాం. సో ఆఫ్టర్ దెన్ మళ్ళీ మాకు ఒకటి ఇచ్చేసారు ప్యాడ్, హెడ్ ప్యాడ్ పెట్టేసుకొని మంచిగా ఇండియా డెవలప్మెంట్ మొత్తం చూసినాం.
అది మొత్తం దీంట్లో ఉండే రియాలిటీ అయితే ఇండియా డెవలప్మెంట్ అయితలేదు అనుకుంటున్నాను నేనైతే. సో అది ఇచ్చిన అయితలేదో మీ కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి మీ పాయింట్ ఆఫ్ వ్యూని. నేనైతే 100% అయితలేదు. సో దీంట్లో అంటే లైక్ ఇప్పుడు డెవలప్మెంట్ ఏ సెక్టర్లో కావాలి, ఏ సెక్టర్లో ఉందని మొత్తం పెట్టారు ఇక్కడ. సో ఇదైతే వ్యూ దాంది నార్మల్గా. చూడండి ఎక్కడనో మనం చైనాలో ఉన్నట్టుంది కదా, కానీ ఇండియాలో ఉన్నాం. అది కూడా ఢిల్లీలోని భారత మండపంలోని హాల్ నెంబర్ 14లో ఉన్నాం. అంతే, దట్స్ ఇట్. సో నెక్స్ట్ అది అయిపోయినాక ఒక చిన్న గేమ్ ఆడిపించారు. గేమ్ అంటే లైక్ అదో గేమ్ అన్నారు కానీ గేమ్ లాగా లేదు అది. నెక్స్ట్ లోపలికి తీసుకెళ్ళారు. లోపల ఇంకోటి అంటే లైక్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చేసింది ఇక్కడికి. అంటే లైక్ వాళ్ళ డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేస్తూ. అని తెలంగాణ నుంచి కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినాయి, సిరిసిల్ల, సిద్దిపేట నుంచి. వేరే డిస్ట్రిక్ట్స్ అయితే కనబడలేవు, చాలా సెర్చ్ చేసిన నేను. చూడండి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళ లైక్ స్పెషాలిటీ, వాళ్ళ ప్రత్యేకత ఏంది, వాళ్ళ దేనికి రికగ్నైజబుల్ అని ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇలా వచ్చేసినాయి అవి. సో ఇది మొత్తం చూడండి మీరు. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ స్కల్ప్చర్స్, డిఫరెంట్ ఆర్ట్స్, డిఫరెంట్ డిజైన్స్ ఉంది. సో ఇది చూడండి కంతా వెస్ట్ బెంగాల్. సో నెక్స్ట్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది, అది దాన్ని ఒక స్పెషాలిటీ చూపిస్తుంది. సో ఇవన్నీ మనం బయట దొరికాయి, ఎందుకంటే ఇంత టెక్నాలజీ వాడి ఇంత చేయడం అంటే కష్టం. చాలా ఎక్సలెంట్ చేసేది అయితే. దీని లోపలికి వచ్చినందుకు యూజ్ ఉంది. చూడండి ఇది మన సిద్దిపేట నుంచి చేరియర్ పెయింటింగ్ సిద్దిపేట చెప్పినా కదా, ఇదే అది. సో నెక్స్ట్ ఇది బుక్, మ్యాజికల్ బుక్ లాగా ఉంది. మనం పేజ్ టర్న్ చేసిన టర్న్ అవుతుంది, కానీ ఏవి ప్రింట్ అనేది మాత్రం బుక్ మీద పడుతుంది. చూడండి, వావ్, నైస్, ఫుల్ బాగుంది ఇక్కడ. సో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ చూడండి. సో మీకు ఈ టెక్నాలజీ పేరు తెలిసి కామెంట్ అండి నాకు. సో మనం తెలంగాణ సెలెక్ట్ చేసి మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ టచ్ చేసి ఆ డిస్ట్రిక్ట్ స్పెషాలిటీ చూపిస్తుంది. ఇది బాగుంది, అంటే ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, లైక్ ఆల్ ఓవర్ ఇండియా చెప్తుంది ఇది. సో నెక్స్ట్ ఇక్కడ ఏవి ప్రొడక్ట్ చేశారు. థ్యాంక్ యూ.